ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని స్పెషాలిటీ హాస్పిటల్స్ కీలక నిర్ణయం తీసుకున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఓపీ సేవలు నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. నెట్వర్క్ హాస్పిటల్స్ కు 2,500 కోట్ల రూపాయలు బకాయిలున్నట్టు తెలిసిందే. వారంలోగా సమస్య పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఇక ఎన్టీఆర్ వైద్య సేవ సీఈఓ దినేష్ కుమార్ కి ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ ప్రతినిధులు లేఖ రాశారు. ఇక ఇప్పటికీ 3 సార్లు సమ్మెబాట పట్టిన నెట్వర్క్ హాస్పిటల్ 200 కోట్ల రూపాయల బకాయిలుండడంతో ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ గత కొంతకాలంగా ఆయా ఆసుపత్రులు ఆపేశాయి. అలాగే ఈ బకాయిలపై ఏపీ ప్రభుత్వం తక్షణమే స్పందించాలని అభ్యర్థన చేస్తున్నారు. మరోవైపు తెలంగాణలోని దవాఖానాల్లో నేటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులకు బకాయిలు చెల్లించకపోవడంతో తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ అర్ధరాత్రి నుంచి ఆరోగ్యశ్రీ పథకం కింద సేవలను నిరవధికంగా నిలిపివేస్తున్నట్లు తెలిపింది. ప్రభుత్వం పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడంతో 1,400 కోట్ల బకాయిలు పేరుకుపోయాయని చెప్పుకొచ్చారు. తర్వాత మొండి బకాయిలు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.